తెలంగాణలో రేగిన సింగరేణి చిచ్చు రాజకీయంగా అంతకంతకు అగ్గిని రాజేస్తోంది. సింగరేణిలో బొగ్గు గనుల వేలాన్ని కొద్ది రోజులుగా వ్యతిరేకిస్తున్న గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ను కూడా రెడీ చేసింది. సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో రీసెంట్గా సమావేశమైన మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తాము ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించడానికి కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాల్సి పోయి అంతా కలిసి నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు కేటీఆర్తో భేటీ తరువాత బొగ్గు గని కార్మిక సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. తెలంగాణలో జూలై 1 నుండి 9 వరకు నిరసనలతో పాటు భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు తామంతా వినతి పత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయాలని ప్లాన్ చేస్తోంది. బొగ్గు గని కార్మిక సంఘం యాక్షన్ ప్లాన్ ప్రకారం జూలై 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన, జూలై 3న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం ఉంటుంది. అలాగే జూలై 6న జీఎం ఆఫీసుల ముందు ధర్నా, జూలై 9న గోదావరి ఖనిలో భారీ ధర్నా నిర్వహిస్తారు. రెండో దశలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడం, ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుంది. అలాగే పార్లమెంట్ సమావేశాల సమయంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన కార్యక్రమం ఉంటుంది. మరోవైపు సింగరేణి గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సింగరేణిలో ఓపెన్ కాస్ట్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టిందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి 10 ఏళ్లలో సింగరేణిని ధ్వంసం చేశాయని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా సింగరేణిపై రగిలిన ఈ చిచ్చుకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి మరి.